పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇలా ప్రజల సమస్యలను నేరుగా ప్రజల తాలూకా కష్టాలను తెలుసుకోవడానికి స్వయాన కలెక్టరే గిరిజన ప్రాంతానికి రావడం, స్వయంగా తెలుసుకోవడం, అవి త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం కోసం చేస్తున్న ఈ మహోన్నత కార్యక్రమం ముఖ్యమంత్రి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఏర్పాటు చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని, చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం గురించి వైసీపీ ఎంపీపీ నాయకులు కుంభరుకు దీనమయ్య మాట్లాడారు. ఇంకా వీరితో పాటు జెడ్పీటీసీ రాధిక, రజక డైరెక్టర్ గిరి, సర్పంచుల సంఘం అధ్యక్షులు బొత్తాడ గౌరీ శంకర్ 95 ఛానల్తో ముచ్చటించారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు గుమ్మలక్ష్మీపురం మండలం బొత్తాడు గౌరీ శంకర్రావు. జగనన్నకు చెబుదాం అనే బృహత్తరకరమైన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం. ప్రతి ఒక్క పౌరుడు 1902 నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం అనేది ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు గిరిజన ప్రజలకు అత్యంత చేరువ అవ్వడానికి ఈరోజు ప్రతి మండల స్థాయికి కలెక్టర్ గారి నుండి పిఓ గారు, అలాగే ఆర్డీఓ గారు, అలాగే జేసీ గారు కూడా రావడం అనేది చాలా సంతోషదాయకం. మరి ముఖ్యంగా మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కల ఎనర్జీ అసిస్టెంట్ పోస్టు ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎప్పటి నుంచో లేదు. అదే విషయాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. ఆయన కూడా తక్షణమే స్పందించడం కూడా జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దోబీలు, వాళ్ళకి దోబీ ఘాటు అనేది కావాలి, బట్టలు ఉతికే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం కల్పించమని అడగడం కూడా జరిగింది. ఆ విషయంలో కూడా గౌరవ కలెక్టర్ గారు వెంటనే స్పందించడం జరిగింది. అలాగే గ్రామంలో కూడా మౌలిక సదుపాయాల విషయంలో కూడా కమ్యూనిటీ హాలు, అదేవిధంగా కొన్ని మౌలిక సదుపాయాల విషయంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామ ప్రజలు అలాగే మండల ప్రజాప్రతినిధుల తరపు నుంచి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నామండి. గౌరవ కలెక్టర్ గారిని దగ్గర నుంచి మా సమస్యలు విన్నవించుకోవడానికి ఒక అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నకు చెబుదామన్నటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం చాలా అదృష్టం, చాలా అవకాశం, చాలా మంచి కార్యక్రమం, మహోన్నతమైన కార్యక్రమం. అలాగే మా గిరిజన ప్రాంతంలో ఐటీడీఏకి వెళ్ళి గ్రీవెన్సీ చేసుకున్నా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గ్రీవెన్సీ చేసుకున్నా, అంతకంటే గిరిజన ప్రజలకు కలెక్టర్ గారు, పిఓ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అంతమంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల కష్టాలు అధికారులు సంపూర్ణంగా తెలుసుకొని సమస్యకు పరిష్కార మార్గం చూపించాలి అని చెప్పి మంచి ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి గిరిజన ప్రాంతం తరపున, గిరిజన ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అధికారులకు గిరిజన ప్రజలు చేరువవుతూ వాళ్ళకున్నటువంటి మౌలికమైన సదుపాయాలు కోసమని సమస్యలు తెలియజేయడం అనేది ఒక సదావకాశంగా భావిస్తున్నాం. ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిరిజన ప్రాంతం తరపున, గిరిజన ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గుమ్మలక్ష్మీపురం మండలంలో
మండల పరిషత్ అనేది 1985కు పూర్వం ఉన్నటువంటి కార్యాలయం పూర్తి శిథిల వ్యవస్థకు వచ్చింది కాబట్టి నూతన కార్యాలయం కావాలని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. అలానే గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో 50 కుటుంబాలకు పైగా రజక కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు దోబీ లేక చాలా ఇబ్బంది పడుతూ వీధుల్లోనే బట్టలు ఉతుక్కొని జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళకు కూడాను జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన దోబిని ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించాం. అలానే గుమలక్ష్మీపురం మండల కేంద్రమైనటువంటి గుమలక్ష్మీపురం సచివాలయంలో ఎలక్ట్రికల్ ఎనర్జీ అసిస్టెంట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య. ఈ సమస్య కూడాను త్వరితగతిగా న్యాయం చేయాలని, సమస్యకు పరిష్కారం చూపాలని గౌరవ స్థానిక సర్పంచ్ గారు గౌరీ శంకర్రావు గారి ద్వారా వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి అందజేశాం. అంటే ఇలాంటి కార్యక్రమం ద్వారా ఇలా ప్రజల సమస్యలను నేరుగా ప్రజల తాలూకా కష్టాలను తెలుసుకోవడానికి స్వయాన కలెక్టర్ గారే గిరిజన ప్రాంతానికి రావడం, స్వయంగా తెలుసుకోవడం, అవి త్వరితగతిగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం కోసం చేస్తున్న ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్నకు చెబుదామనే కార్యక్రమం ఏర్పాటు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషం, చాలా సంతోషదాయకం. ధన్యవాదాలు.